టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో శ్రావణ శుక్రవారం 3వ వారం ఆగస్టు 23వ తారీఖు ఈరోజు చవితి తిథి ఉదయం 10:38 వరకు, అనంతరం పంచమి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి రేవతి నక్షత్రం రాత్రి 7:55 వరకు ఉంటుంది. తదనంతరం అశ్విని నక్షత్రం ఉంటుంది. ఇక ఈరోజు దినఫలాల్లో మరి మేషరాశి వారికి ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా అందులో ఎంతో కొంత వ్యయంతో ముడిపడి జరగడం అనేది అయితే ఉంటుంది. మానసికంగా కుదురుగా ఉండలేకపోవటం, అకారణ ఉక్రోషాలు, అకారణ కోపాలు పెరిగే పరిస్థితులు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇక దూరం నుంచి రావాల్సిన ఏదైనా ఒక వర్తమానం కోసం ఎదురు చూస్తే కనుక ఆ వర్తమానం ఈరోజు మనకు అనుకూలకంగా రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు మనం దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత ప్రయోజనం అనేది ఉంటుంది. వృషభరాశి వారికి అయితే కనుక ఈరోజు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా వీరు ఏదైనా సరే బద్ధకంతో వదిలేసిన పనుల్లో కూడా ఎంతో కొంత అది పోన్లే ఈ పని ఇవాళ వాయిదా వేయటం మంచిదైందిలే అని ఒక రకమైన కొంత తృప్తి కలిగేలాగా పరిస్థితులు వాటంతటా అవే అదృష్టవశాత్తు మార్పు చెందేలాగా ఉండటం అనేది కూడా కనిపిస్తుంది. ఇంకా ఏది ఎప్పుడు చేయాలో ఆ రకంగా చేసి మన్ననలు పొందటం అనేది, దూరపు మిత్రులు బంధువుల యొక్క సమాగమం, ఇలా ఎలా చూసినప్పటికీ కూడా ఈరోజు అంతా కూడా అంత ఉత్సాహంతో గడిచిపోవటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు వీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం అనేది ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉండటం అనేది ఉంటుంది. వృత్తి ఉద్యోగాల నిర్వహణలో ఏవో రకమైన అపశృతులు దల్లటం అనేది అయితే కనిపిస్తోంది. మాట ఎంత అదుపులో ఉంచుకుని మాట్లాడినా మన్ని ఏదో రకంగా కవ్వించి కొంత ఇబ్బంది పెట్టే మనుషులు ఎక్కువైపోవటం అనేది కూడా ఉంటుంది. ఇక వ్యక్తిగత నైపుణ్యాల కోసం మీరు పడే శ్రమ అనేది కూడా ఈరోజు అది కూడా పెద్దగా అక్కర్లోకి రాలేకపోవటం అనేది అయితే ఉంటుంది. అవసరానికి మాత్రం ఏదో విధంగా ధనం అందటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు చెప్పుకోదగిన మరీ పెద్ద సమస్యలు అయితే వచ్చే అవకాశాలు లేదు. ఇక ఆరోగ్య విషయంలో ఎప్పటిలాగానే చిన్న ఇబ్బందులు, ముఖ్యంగా ఈ నడుముకి సంబంధించినవి, వెన్నుకి సంబంధించినవి కొంతవరకు ఇబ్బంది పెట్టడం అనేది అయితే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ యొక్క ప్రతిభా పాఠవాలని ప్రదర్శించగలుగుతారు. అమ్మగారు లేదా నాన్నగారితో ఏవో రకమైన కొంత వాగ్వివాదాలు చోటు చేసుకునే పరిస్థితులు అయితే ఉంటాయి. శుభకార్యకలాపాల్లో పాలు పంచుకోవటం కూడా ఉంటుంది. ఈరోజు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. సింహరాశి వారు అయితే కనుక ఈరోజు చేపట్టిన పనుల్లో విజయావకాశాలని మెరుగుపరుచుకోవటం అనేది ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే ఇంట్లో కూడా ఏదైనా సరే అమ్మగారు లేదా భార్య వీరి పరంగా వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఎంతో కొంత కలవరపాటు అనేది అయితే కనిపిస్తుంది. బయట నుంచి రావాల్సిన ధనం సకాలంలో రాలేకపోవటం అనేది ఉంటుంది. మీ వరకు మీరు ఎక్కువగా కష్టపడటం, ఫలితం తక్కువగా రావటం అనేది అయితే కనిపిస్తుంది. కానీ అయినప్పటికీ కూడా ఏవైనా ఉన్న పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు రాగలగటం అనేది, ఒక ప్రణాళికాబద్ధమైన జీవితం నడవటం అనేది అయితే ఈరోజు కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. కన్యా రాశి వారికి అయితే కనుక భార్యాభర్తల మధ్య చికాకులు పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఎంత దగ్గర అవుదాం అనుకుని చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి ఈ రోజుకి కూడా ఏవో రకమైన మళ్ళీ మనస్పర్ధలు పెంచేలాగానే పరిస్థితులు చక్కదిద్దుకోవటం అనేది, రూపుదిద్దుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ప్రయాణాల కోసం ఎవరైనా వేచి ఉంటే కనుక, అంటే ఈ ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి లేదా అక్కడి నుంచి మనం ఎక్కడికి రావాలి, ఇలాంటివి ఏవైతే ఒక స్థాన మార్పు కోసం ఎవరైతే అన్వేషణలో ఉన్నారో దానికి సంబంధించిన అడుగులు కొద్దిగా వేగంగా పడటం అనేది అయితే కనిపిస్తోంది.
సంతాన విషయంలో ఈరోజు అనుకోకుండా ఏమైనా సరే కొంతవరకు మంచి వార్తలు వినడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. తులారాశి వారికైతే గనక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో ముఖ్యంగా శిరస్సుకి సంబంధించినవి కానీ, తర్వాత జీర్ణ వ్యవస్థకి సంబంధించినవి కానీ కొంత చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే లేకపోలేదు. ఇక భార్యాభర్తల విషయాల్లో కూడా కొంతవరకు ఇబ్బందులు లేదా ఏవో రకమైన వాదాలు ఉంటాయి. కానీ ఇంకా మిగతా అన్ని విషయాలు కూడా అంటే వృత్తి ఉద్యోగాల్లో చక్కటి ప్రతిభా పాటవాలని ప్రదర్శించగలుగుతారు. ఇంటి కోసం మీరు చేసే పడే కృషి ఏదైతే ఉంటుందో, తపన ఏదైతే ఉంటుందో అది 10 మంది గుర్తించడం అనేది కూడా కనిపిస్తోంది. ఇక వ్యక్తిగత సౌకర్యాలను మెరుగుపరుచుకుంటారు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా శ్రీకృష్ణుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. వృశ్చిక రాశి వారు ఈరోజు ఏ వ్యవహారంలోనైనా సరే తగినంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఆలోచనలు అనేది స్థిరంగా సాగలేకపోవటం, షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటిల్లో ఏవో రకమైన నష్టాలు వాటిల్లటం అనేది అయితే కనిపిస్తోంది. వాహనాలు నడిపేప్పుడు వ్యక్తిగత శ్రద్ధను పెంపొందించుకోవటం అనేది అవసరం. ఇక జ్యేష్ఠ నక్షత్రం వారు, అనురాధ నక్షత్రం వారు ఈరోజు మరింత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఆంజనేయ స్వామికి పూజలు చేసుకుంటే మంచిది. ధనుస్సు రాశి వారికి దీర్ఘకాలిక రోగాలతో ఏదైనా సరే కొంతవరకు ఇబ్బంది పడడానికి, తర్వాత ఎంత జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించినా కూడా ఏదో రకమైన అపశృతి కనిపిస్తూ ఉండడం అనేది అయితే ఉంటుంది. ఆర్థిక విషయాల్లో పెద్దగా చెప్పుకోదగిన లాభాలు లేకపోయినా అలాగని నష్టాలు ఉండవు. ఏదో మిశ్రమంగా సాగిపోవటం అనేది ఎంతవరకు అవసరమో అంతవరకు ఏదో రకంగా డబ్బు అందటం అనేది అయితే ఉంటుంది. కానీ బాగా అమ్మయ్య తృప్తిగా ఉన్నాను, కొంతవరకు ఇలాగా మిగుల్చుకోగలిగాను అనే తృప్తి అయితే కరువైపోవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు తప్పకుండా ఎక్కువ శాతం మంచి ఫలితాలు వచ్చే విధానం అయితే కనిపిస్తుంది. ఈ తృతీయంలో యొక్క చంద్రుడి యొక్క సంచారం అయితే కానీ, సప్తమంలో వచ్చిన బుధుడి యొక్క వక్ర స్థితి కానీ ఏదైనప్పటికీ కూడా దూర ప్రయాణాల కోసం చేసేది ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా సత్ఫలితాన్ని ఇవ్వటం అనేది ఉంటుంది. రవాణా వ్యవహారాలు, రవాణా వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి కూడా కొంతవరకు మంచి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళకైతే కనుక ఆ ప్రయత్నాలు కొంతవరకు వాయిదా పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. సంబంధాలు దగ్గర దాకా వచ్చి లాస్ట్ మినిట్లో ఏదో రకంగా వైదొలిగే ప్రమాదం కూడా లేకపోలేదు. కనుక సాధ్యమైనంత వరకు కూడా లలితాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో అచితుచి అడుగు వేయటం అనేది మంచిది. ఏదో విధంగా ధన నష్టాలు అయితే సూచితం. ఇక ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా అకారణ వైరాలు ఇంట్లో సంభవించడం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉండటం అనేది అయితే ఉంటుంది. మానసికంగా ఏదో రకమైన ఇబ్బంది లేదా నిర్ణయాలు తీసుకోవటంలో గజిబిజి వాతావరణం ఎక్కువగా చోటు చేసుకోవటం అనేది అయితే ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య కూడా సమస్యలు, ఒకరి ఆరోగ్యం బాగుంటే ఇంకొకరి ఆరోగ్యం బాగుండకపోవటం, చర్మానికి సంబంధించినవి కానీ, తర్వాత జీర్ణ వ్యవస్థకి సంబంధించినవి కానీ కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా గణపతికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.